వెల్కమ్ టు కేకే అసోసియేషన్. వెల్కమ్ టు కేకే అసోసియేషన్ 5 క్లబ్ అండి. సో రెగ్యులర్‌గా 5 క్లబ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బిజినెస్‌లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు, లైఫ్‌లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చెప్పే మాటనే 5 క్లబ్ అనేది. సో మరి దీన్ని క్రియేట్ చేసినటువంటి మన గ్రేట్ మెంటర్ సో కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే విధంగా నాగర్ కర్నూల్ రోల్ మోడల్ అయినటువంటి వెంకటేశ్వర్ సార్, మై ఇన్స్పిరేషన్. హార్డ్ వర్క్‌లో నేను సార్‌ని నమ్ముకున్నాను. అంటే సార్ చూసి చాలా నేర్చుకుంటాను హార్డ్ వర్క్‌లో. హార్డ్ వర్క్ చేస్తే హార్డ్ వర్క్ కీ టు సక్సెస్ అంటారు కదా! ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ వస్తుందనేసి ఇద్దరి ఇన్స్‌పిరేషన్ తీసుకుంటూ, ఈరోజు నేను గూడా ఒక డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నాను. సో, మరి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే, ప్రొడక్ట్ రేట్ అంటే మనకు ప్రొడక్ట్ పైన రేట్ ఎక్కువనా? తక్కువనా? అనేది క్లారిటీ పైన నేను ప్రొడక్ట్ రేట్ గురించి ఈరోజు టాపిక్ తీసుకోవడం జరిగింది. యెస్. సో, దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఎంతమంది బిజినెస్ మ్యాన్‌గా ఆలోచిస్తున్నాం? ఫస్ట్ చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. చాట్ బాక్స్‌లో ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వాలి. సో, నేను బిజినెస్ మ్యాన్ లేకపోతే నేను కస్టమర్. ఫస్ట్ కాన్సెప్ట్. నేను బిజినెస్ మ్యానా? కస్టమరా? సో, మనము వెస్టీజ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరం చేసేవారు ప్రతి ఒక్కరం బిజినెస్ మ్యాన్స్. ఈరోజు 46 మెంబర్స్ ఉన్నాము అంటే మనందరం ఒక బిజినెస్ మ్యాన్స్. అవునా? రైట్. సో, ఫస్ట్ ఆలోచన మీకు మీరు రాసుకోండి. నేను బిజినెస్ మ్యాన్‌లా ఉన్నానా? లేదా కస్టమర్‌లా ఉన్నానా? నా మైండ్ సెట్ బిజినెస్ మ్యాన్‌లా ఆలోచిస్తుందా? లేదా కస్టమర్ లాగా ఆలోచిస్తుందా? ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే. యూ ఆర్ ది కస్టమర్ ఆర్ బిజినెస్ మ్యాన్. మీకు మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీకు మీరు ఆలోచించుకోండి. నేను బిజినెస్ మ్యాన్ లేదా కస్టమర్. రైట్? రైట్. సో, మరి నాకున్న ఎక్స్‌పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ సార్ ఏదైతే అన్నారో అదే విధంగా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో సో, ఎవరో ఏదో చెప్తే కాదు. సో, నా ఓన్‌గా నేను ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి అనేసి రీసెంట్‌గా ఒక షాపింగ్ మాల్‌కెళ్ళాను. సూపర్ మార్కెట్‌కెళ్ళాను. సో, అందులో ప్రతి ఒక్కటి నేను తీసుకున్నానండి. కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో, వాటి రేటుకు, మన రేటుకు కంపారిజన్ చేసుకున్నాను. సో, అది నేను మీకు వివరించబోతున్నాను ఈరోజు. రైట్? సో, ఫస్ట్ కాసేపు మాట్లాడుకుంటే, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సో, లక్స్ సోప్ కొన్ని చూపిస్తాను మీకు. ఇక్కడ అంటే కొన్ని మన రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్స్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇక్కడ లక్స్ సోప్ ఉంది. రైట్? సో, ఇక్కడ జూమ్ చేసుకొని కనిపిస్తే ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి రూ. 40 ఉంటుంది. ఎంత? లక్స్ సోప్‌కి రూ. 40. మరి అది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? ఎన్ని గ్రామ్స్ అంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. జూమ్ చేస్తే 75 గ్రామ్స్. యెస్. ఇప్పుడు ఈ 75 గ్రామ్స్‌ని 3 భాగాలుగా చేస్తే 25 సారీ 25, 25, 25 3 భాగాలుగా చేస్తే 25, 25, 25 అవుతుంది. సో, ఎందుకు నేను ఆహ్, ఈ 3 భాగాలు చేశానంటే 25 గ్రామ్, 25 గ్రామ్, 25 గ్రామ్. మనది రూ. 100 సోప్ గదా! ఇంకొక 25 గ్రామ్ ఏసుకోండి. మొత్తం 100 గ్రామ్స్. ఓకే. రైట్. దీని కాస్ట్ రూ. 75 రూ. 40 అన్నప్పుడు సో, ఇక్కడ చూడండి. మన సోప్ 100 గ్రామ్స్ ప్లస్ రూ. 50 మన సోప్. అక్కడ 40 కూడా మీరు 3 భాగాలు చేసుకోండి. రూ. 40 3 భాగాలు చేసుకుంటే ఎంత అవుతుందంటే మనకి 15 12, 12 ముల్ల 30, 13 ముల్ల రూ. 39 13 పాయింట్ చిల్లరొస్తది. ఇక్కడ ఇంకో మరి ఆ రూ. 40కి ఇంకో రూ. 13 యాడ్ చేసుకుంటే అదే లక్స్ సోప్‌కి 100 గ్రాములకి రూ. 54 వస్తది. రూ. 54 మనకు వస్తుంది. రైట్? సో, మరిప్పుడు మీకొచ్చే డౌట్స్ రేట్ ఎక్కువనా? తక్కువనా? ఫస్ట్ కాన్సెప్ట్ రేటు ఇప్పుడు ఎవరిది తక్కువ, ఎవరిది ఎక్కువ అంటే మనదే ఇంకా రూ. 4 తక్కువకు పడుతుంది. ఒక కాన్సెప్ట్. రెండోది ప్యూర్ ఆర్గానిక్. బయటిది కెమికల్ దాని ద్వారా చర్మ సమస్యలొస్తాయి. ఇది ప్యూర్ ఆర్గానిక్. రెండవది. సో, దీనిపైన టీఎఫ్ఎం చెక్ చేయండి. దీనిపైన టీఎఫ్ఎం చెక్ చేస్తే 70 ఉంటుంది లక్స్ పైన. మీరు తర్వాత జూమ్ చేసుకోవచ్చు. పర్లేదు. ఓకే. సో, 70 ఉంది టీఎఫ్ఎం. సో, దీనిపైన టీఎఫ్ఎం చెక్ చేసుకుంటే మనకు 76% ఉంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. రేటులో మనది గొప్ప. ప్రొడక్ట్‌లో 100% క్వాలిటీ మనదే గొప్ప. టీఎఫ్ఎం చెక్ చేసుకోండి. మనదే గొప్ప. హెల్త్ పరంగా ఏది మంచిదంటే మనదే గొప్ప. ఇప్పుడొకసారి మీ మైండ్ సెట్‌కి పదును పెట్టండి. సో, ఇన్ని రోజులు రూ. 50 సోపా రూ. 10 మార్కెట్‌లో దొరుకుతుంది కదా!
అని మన ఆలోచనలో వస్తాం. 20 రూపాయలకు ఆలోచన వస్తుంది. కాబట్టి దాన్ని గ్రామ్స్ అనేది చెక్ చేసుకోము. ఫస్ట్ గ్రామ్స్ చెక్ చేసుకోండి. ఒక వెస్టీజ్ బిజినెస్ మ్యాన్‌గా మనము ఎంత గ్రామ్స్ ఉంది? బయటిది ఎంత ఉంటుంది? మనది ఎంత ఉంటుంది? వాళ్ళన్న మాటకు. ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఈ రోజుతో, ఈ రోజుతో. ఈ ప్రెజెంటేషన్ అయిపోయినాక కొన్ని స్లైడ్స్ నేను కేకే అసోసియేషన్ గ్రూప్‌లో మీకు సార్‌కు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా మన డైరెక్టర్స్ అయిన గ్రూప్‌లో పంపిస్తాను. అది మీరు ప్రింట్ తీసుకుంటే, అవి ప్రింట్ తీసుకొని ఒక దగ్గరికెళ్ళినప్పుడు కూడా మీరు చూయిస్తే రేట్ ప్రొడక్ట్ అనేది తక్కువగా అనిపిస్తుంది 100%. ఓకే. రైట్. ఒక ప్రొడక్ట్ తీసుకున్నాను. సో, మనది 45 రూపీస్ ఉంటుంది. 50 రూపీస్ అయిందనుకోండి ఇప్పుడు. రైట్. సో, ఇక్కడ మైసూర్ శాండిల్. సో, ఇదొచ్చేసి మనకి 42 రూపీస్ ఉంటుంది. 75 గ్రామ్. అంటే 75 గ్రామ్‌కు 42 రూపీస్ అంటే 100 గ్రామ్స్‌కు అది కూడా 50 అబోవ్ పడుతుంది. ఓకే. రైట్. సో, ఒక సోప్ మాత్రం తీసుకుంటున్నాను. కొన్ని తీసుకున్నాను. ఇక్కడ సెన్సోడైండ్ ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు, అంటే అంటే మీన్స్ పంటి సమస్య ఉన్న వాళ్ళకి కావచ్చు. సో, నాకు ఒక డాక్టర్ గారు ఇచ్చారు. సో, వెస్టీజ్‌లోకి రాకముందు నాకు ఇచ్చిన ఒక ప్రొడక్ట్ అన్నమాట ఇది. సో, నేను అదే తీసుకోవాలనేసి 2, 3 రకాల పేస్టులు తీసుకున్నాను. ఈరోజు ఒక సెన్సోడైంట్ పేస్ట్ గురించి డాక్టర్ సజెషన్ చేసేది కాబట్టి నేను దీని గురించి తీసుకున్నాను. సో, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. 75 గ్రామ్స్. ఓకే. 75 గ్రామ్స్. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. 130 రూపీస్. ఓకే. రైట్. ఇప్పుడు 130ని 3 భాగాలుగా చేసుకుంటే మనకు 120 సారీ 60 40 40 120. సో 43 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ మన గ్యానో పేస్ట్ 150 రూపీస్. ఇప్పుడు మన రేట్ ఎక్కువ కదా! కానీ ఈ 75 గ్రాములు ఉంది. మనది 100 గ్రాములు ఉంది. అంటే ఈ 75 గ్రాములకు 130 రూపాయలకి ఇంకో 43 రూపీస్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 173 రూపీస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రెడ్ లేబుల్ నేను ఒకటి పేస్ట్ ఇచ్చాను. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 37 గ్రామ్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది 100 రూపీస్ సారీ 20 రూపీస్. ఇలా ప్రతి దానికి ఇది డేంజర్. ఏది మనకు సెన్సోడెంట్ అనేది రీసెంట్‌గా కూడా సో అది వాడకూడదు. సో అది కెమికల్ దాని వల్ల నోటి క్యాన్సర్స్ వస్తున్నాయనేసి రీసెంట్‌గా చెప్పడం కూడా జరిగింది. రైట్. సో దానితో పాటుగా సో మీకు మనది రెగ్యులర్‌గా వాడే పేస్ట్ గురించి కూడా చెప్తాను. దానికి ముందు కోల్‌గేట్ క్లోజప్ అని వాడతారు. దానికి 100 గ్రామ్స్ మీరు చూడాల్సిన మొత్తం మన క్వాంటిటీ ఎంత ఉంది. సో 100 గ్రామ్స్‌కి 69 రూపీస్. మరి మనది 100 గ్రామ్స్‌కి 67 రూపీస్. రేట్ ఏది ఎక్కువ? ఏది తక్కువ? కోల్‌గేటే రేట్ ఎక్కువ. ఇప్పుడు చూపించిన దానిలో మొత్తం బయటిదే రేట్ ఎక్కువగా ఉంది. ఓకే. రైట్. పాండ్స్ పౌడర్. సో ఇదొచ్చేసి 100 గ్రామ్స్ ఇక్కడ కనిపిస్తా ఉంటది. ఓకే. కింద ఇక్కడ కనిపిస్తా ఉంటది 100 గ్రామ్స్. సో మరి దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే 135 రూపీస్ ఉంది. ఎంత? 135 రూపాయలు. యెస్. మరి ఇదే 100 గ్రామ్స్ 135 రూపీస్ ఉంటే మన వెస్టీజ్‌లో 100 గ్రామ్స్‌కి ఎంత ఉందండి? 54 రూపీస్ ఉంది. ఎంత? 54 రూపాయలు. ఎంత చూడండి డబుల్ తక్కువ. చాలా తక్కువ ప్రొడక్ట్ ఇది. అవునా? రైట్. సో ఇలా చూసుకుంటే సో ఇక్కడ నా చేతి కూడా కనిపిస్తుంది చూడండి. నేను చేతిలో పట్టుకొని దాన్ని ఫోటో తీశాను. సో నా వేలు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒకసారి జూమ్ చేసుకుంటే సార్ షాంపూ 163 రూపాయలా అని అడుగుతాం. సో దీని పేరు వచ్చేసి సన్ సిల్క్ షాంపూ బయటిది. రైట్. నేను విత్ క్యాలిక్యులేషన్‌తో సహా మీకు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 680 రూపాయలు. ఒక ఎంఎల్‌కి 1.05 పడుతుంది. దానిపైన కొద్దిగా ఇచ్చారు. ఓకే. సో దీనిది ఎంత నెట్ వెయిట్ ఉంటుందంటే ఇది 650 ఎంఎల్ ఉంటుంది. ఏది సన్ సిల్క్ బాటిల్. దీని కాస్ట్ 680 రూపాయలు. రైట్. సో ఒక ఎంఎల్‌కి ఎంత పడుతుంది? 1.05 పడుతుంది. రైట్. మనది సో అన్నీ ఒకటే కాస్ట్ కాబట్టి ఒక ప్రొడక్ట్ తీసుకున్నా. ఓకే. షాంపూ. మాయిశ్చరైజ్ షాంపూ ఇదొచ్చేసి మనకి సో 200 ఎంఎల్. బయటిది 650 ఎంఎల్. మనది 200 ఎంఎల్. 163 రూపీస్ ఉంటుంది. కానీ 1 ఎంఎల్ 0.815 పైసా పడుతుంది. అంటే 0.81 పైసా పడుతుంది. సో ఈ రెండిటిలో మనది కూడా 650 ఎంఎల్‌కేసుకుంటే మనది 530 రూపాయలకే మన బాటిల్ వస్తుంది. బయటిది చూసుకుంటే 680 రూపాయలకొస్తుంది. మళ్ళొకసారి ఆలోచించుకోండి. ఏది రేట్ ఎక్కువ? ఏది క్వాలిటీ?
ఏది గవర్నమెంట్ గుర్తించింది. ఓకే. సో ఏ ప్రొడక్ట్ మంచిది ఒక్కసారి మళ్ళా ఆలోచించుకోండి. ఓకే. రైట్. సో అదే విధంగా సో ఇది అంటే ఇక్కడ నేను తీసుకుంది ఒకటి ఏంటి అంటే కోల్‌గేట్ తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి రూ. 55 ఉంటుంది. సో మనది కూడా 1 పీస్ అది 55 4 పీస్ కలిపి 220 ఉంటే 1 పీస్‌కి రూ. 55 వస్తుంది. సో మనది కూడా సేమ్ 4 పీస్ ఉంటుంది 220 అంటే ఇది సేమ్ కాస్ట్. ప్లస్, ప్లస్ ఒకటే చెప్తున్నాను బయట మన బ్రష్ వాడే వాళ్ళకి సో ఈ మనకు ఇనామినల్ పొర అని పళ్ళ మీద ఉంటుంది. అది వెళ్ళిపోతుందండి. సో అది ఏందంటే ఆ బ్రష్ చేయడం ద్వారా. సో మనది స్మూత్‌గా ఉంటుంది. సో అది చాలా క్వాలిటీగా ఉంది. మరి టంగ్ క్లీన్ చేసుకోవడానికి టంగ్ క్లీనర్ లాగా బ్యాక్ సైడ్ ఇస్తారు. సో అద్భుతమైన ప్రొడక్ట్ మనది. ఓకే. రైట్. సో ఒకటి అయిపోయింది. రైట్ ఇక్కడ చూస్తే ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో రేట్ మొత్తం మనది తక్కువ. రైట్ ఒక పారాషూట్ ఎయిర్ ఆయిల్ తీసుకున్నాను. 100 ఎంఎల్ రూ. 64. 200 ఎంఎల్‌కి రూ. 128 పడతది. ఓకే. రూ. 128 దీనికి మనకు పడుతుంది. సో ఇదే మన హెయిర్ ఆయిల్. సో మనది 200కి రూ. 165 పడుతుంది. సో బయట దాంతో పోల్చుకుంటే ఇది మనది కాస్ట్ ఎక్కువ. ఓకే. రైట్. సో తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి విమ్ అనేసి ఉంది. ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి. సో మన దాంట్లో అల్ట్రా స్క్రబ్. సో మనది 190 ఇక్కడ 179. సో ఇలా చూసుకుంటే మనది ఇక్కడ కాస్త ఓ రూ. 11 రేట్ ఎక్కువ. సో ఇప్పుడు హార్పిక్ ఇది చూసుకుంటే మనకి 105 ఉంటుంది. సో మన దాంట్లో 110 బాత్రూమ్ క్లీనర్. సో ఇది రూ. 5 రేట్ ఎక్కువ. క్లియర్? సో తర్వాత ఇక్కడ టీ పౌడర్ తీసుకుంటే రూ. 145 ఉంటుంది. ఇది 250 గ్రామ్స్. మన దాంట్లో అంటే ఒక గ్రామ్‌కి ఎంత పడుతుందండి ఇక్కడ మనకి? సో ఇక్కడ 200 గ్రామ్స్‌కి రూ. 116 అయితుంది ఇది. 200 గ్రామ్స్ డివైడ్ చేసిన 250 గ్రామ్స్ ప్యాకెట్ కదా! మరి 200 గ్రామ్స్ డివైడ్ చేస్తే సో రూ. 116 పడుతుంది. రైట్. అదే విధంగా మనది 105 ఇప్పుడు రేట్ ఎక్కువుంది. 105 మనది. సో ఇప్పుడు దానికి దీనికి తేడా చూసుకుంటే మనకెంత ఉందంటే రూ. 11 కాస్ట్ మనది ఎక్కువగా ఉంది. క్లియర్? యెస్. తర్వాత మూవ్ అంటే మనకి బయట ఓలిని అని ఉంది ఇక్కడ దీని పేరు. బయట మూవ్ అని రాసుకుంటుంటారు. సో బాడీ పెయిన్స్ కావచ్చు, ఎప్పుడైనా అంటే మోకాళ్ళ దగ్గర పెయిన్స్ అనిపించినప్పుడు, నొప్పిలాగా అనిపించినప్పుడు చాలా మంది సో యూజ్ చేస్తా ఉంటారు. రైట్? సో దీని కాస్ట్ వచ్చేసి రూ. 165 50 గ్రామ్స్ మాత్రమే. ఓకే. మనది 50 గ్రామ్స్. సో దీని కాస్ట్ వచ్చేసి రూ. 129 ఉంటుంది. ఏది రేట్ ఎక్కువ అంటే సో మనదే రేట్ అనేది తక్కువ. సో ఇలా రైస్ బ్రాన్ ఆయిల్ సో ఇప్పుడు రూ. 540 అయింది. ఇంతకుముందు 480 ఉన్నది. ఇప్పుడు రూ. 540 అయింది. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటి అంటే సో సన్‌ఫ్లవర్ సీడ్స్ సో మనమందరం బయట వాడుతున్నాం కాబట్టి సో ఒకదాని గురించి చెడుగా అనకూడదు మనం. మన బిజినెస్ మ్యాన్స్‌గా. జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. సో ఇందులో సన్‌ఫ్లవర్ సీడ్స్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. రూ. 300 కిలో ఉంటాయి ఇత్తనాలు. రూ. 300 కిలో ఉంటాయి. సో అలా ఒక 4 కిలోల సీడ్స్ అయితేనే మనకి 1 లీటర్ నూనె వస్తుంది. ఈ 4 కిలోలకి 1200 అవుతది. ఓకే. సో మరి రానువన్ ఖర్చు, మిల్లు ఖర్చు సో దాంట్లో పనిచేసేటోని ఖర్చు, టాక్సీ అన్నీ కట్ చేస్తే 1200 కాస్త 13, 14, 1500 రావాలి. ఎట్లా మనకి రూ. 160కి ఇస్తున్నారు. చిన్న లాజిక్, చిన్న లాజిక్ మైండ్ సెట్. ఫస్ట్ మీరు మైండ్ సెట్ క్లియర్‌గా ఉంటే ఆ దాన్ని మీరు కస్టమర్‌కు ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. ఈజీగా ప్రమోట్ చేసుకోగలుగుతారు. రైట్? సో ఇది చాలా డేంజర్ ప్రొడక్ట్ అండి బయటిది. ఓకే. హెల్త్ ఇష్యూస్ అనేది ఆల్‌మోస్ట్ 100లో 80% ప్రాబ్లమ్స్ వచ్చేది మంచి నూనె. దయచేసి వుమెన్స్ మంచి నూనెకు దూరంగా ఉండండి. పెళ్లి అంటే ఏజ్‌కి రాని అమ్మాయిలకు కూడా బయటి మంచి నూనె దూరంగా ఉంచండి. ఓకే. సో ముఖ్యంగా లేడీస్‌లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మంచి నూనెతోటే. చాలా 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 డేంజర్ బయటిది. సో దయచేసి మన వెస్టీజ్‌లో ఉన్న వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోండి. సో సర్వరోగ నివారినట్టుగా ఏ రోగాలు దగ్గరికి రాకుండా మనకు కాపాడుతుంది. ఓకే. రైట్. సో అదే విధంగా ఇప్పుడు నేను చూయించిన ప్రొడక్ట్ మాత్రమే మీకిస్తున్నా. మీరిప్పుడు బిజినెస్ మ్యాన్స్.
సో సార్ నేను బిజినెస్ చేయాలి కానీ ఎక్కడెళ్ళినా రేట్ ఎక్కువ అంటున్నారు. బట్ నేను బిజినెస్ చేయడంలో నాకు ఇది పెద్ద అడ్డుగా పడుతుంది అన్నప్పుడు, నేను ఏవైతే చూయించానో అవే ప్రొడక్ట్ మీరిప్పుడు యూజ్ చేయండి. రైట్? సోప్స్ ఒక 4 నెలలకు సంబంధించినయి. పేస్ట్ ఒక 2, బ్రష్ ఒకటి ఫ్యామిలీకి. ఓకే. హెయిర్ ఆయిల్ ఒకటి, షాంపూ ఒకటి. సో ఫేస్ సంబంధించిన పౌడర్ ఒకటి. కుకింగ్ ఆయిల్ 2 లీటర్ ఒకటే ఏసాను. ఓకే. రైట్? డిష్ వాష్ ఒకటి. ప్లేట్ క్లీన్ చేసుకోవడానికి. హార్పిక్ ఒకటి. టీ పౌడర్ ఒకటి. సో రిలీఫ్ క్రీమ్. నేను చూయించినయి ఇవే కదా! ఇవే నేను చూయించింది కొన్నే. సో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. రైట్? నేను చూయించినయి కొన్నే. ఇవే ఎందుకే చూయించాను నేనంటే, ఖచ్చితంగా రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇవి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్. మరి వీటి మీద కూడా బిజినెస్ ఎలా చేయొచ్చు? అంటే ఒక్కసారి ఇప్పుడు బయటి సోప్స్‌కు ఇందాక చూయించినట్టుగా మనం చూసుకుంటే రూ. 53 ఒక సోప్ పెట్టుకుంటే బయట ఉన్న దాంట్లో, మనకి ఇందాక పడింది కదా! అదే లక్స్ సోప్ తీసుకుంటే 100 గ్రామ్స్ చూసుకుంటే రూ. 53 వచ్చింది మనకి. అదే 4 సోపులకి రూ. 212 ఎంఆర్‌పి. పేస్ట్‌లకి మన దాంట్లో రూ. 216 ఎంఆర్‌పి అయితుంది మన ప్రొడక్ట్‌కి. ఇది బయటిది ఫస్ట్ ఎంఆర్‌పి, బయటిది సెకండ్ ఎంఆర్‌పి వి అని పెట్టాను బ్రాకెట్‌లో. వెస్టీజ్ సంబంధించిన అవే సోప్స్‌కి రూ. 216 అవుతుంది. రైట్? సో, డీపీ మనకొచ్చే ప్రైస్ అదే 4 సోపులకి రూ. 180 ఇప్పుడు 200కి వస్తుంది. నో ప్రాబ్లమ్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, బయట గూడా ప్రొడక్ట్ కాస్ట్ పెరిగింది. రైట్? సో, తర్వాత పేస్ట్ చూసుకుందాం. రూ. 69 బయటిది. ఒక్క పేస్ట్. రెండిటికి రూ. 135 అవుతుంది. బయట మనది ఇదే పేస్ట్ మన పేస్ట్‌లకి రూ. 160 అవుతుంది. సో, మనకొచ్చే ప్రైస్ 134. బ్రష్‌కి రూ. 220 మన దాంట్లో రూ. 244 ఎంఆర్‌పి. సో, మనకొచ్చే డీపీ ప్రైస్ 220. హెయిర్ ఆయిల్ 128 బయటిది. సో, మనది 195. సో, ఇప్పుడు మనకొచ్చే ప్రైస్ రూ. 165. షాంపూ బయటిది 210. సో, మనది 190 ఎంఆర్‌పి. మనకొచ్చే ప్రైస్ 163. అదే ఫేస్ పౌడర్ రూ. 135 బయటిది. రూ. 54 మనది ఎంఆర్‌పి. కానీ మనకొచ్చే ప్రైస్ ఇక్కడ 53, 57 పడింది. 53. రైట్? సో, 50 రూపీస్‌కొస్తుంది మనకది. సో, కుకింగ్ ఆయిల్ సో, మనకు 320 రూపీస్. మన ఎంఆర్‌పి 560 రూపీస్. సో, మనకొచ్చే ప్రైస్ ఇంతకుముందు అంటే పీపీటీ చేసినప్పుడు 450 ఉంది. ఇప్పుడు 540 అనుకోండి. ఇప్పుడు బయట గూడా కాస్ట్ పెరిగింది. మీరు అది మర్చిపోండి. ఇప్పుడు ప్రెజెంట్ నేను చేసినప్పుడు పీపీటీ ఇది అన్నమాట. రైట్? డిష్ వాష్ బయట 179, 220 రూపీస్. సో, మనకొచ్చే ప్రైస్ మనది 190 రూపీస్. సో, ఇలా నేను ప్రతి ప్రొడక్ట్ నేను బయటిది ఎంఆర్‌పి ఏశాను. ఫస్ట్‌దేంటంటే బయటి ఎంఆర్‌పి, సెకండ్ వచ్చేసి మన ఎంఆర్‌పి, లాస్ట్‌లో వచ్చేసి మనకొచ్చే ప్రైస్. సో, ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్‌కి కాస్ట్ ఎంత అని చెక్ చేద్దాం ఒకసారి. బయటిది రూ. 1928 బయటిదయింది. సో, మనది రూ. 2230 అయింది. రేట్ ఎక్కువనా? తక్కువనా మనది? 100% రేట్ ఎక్కువనే మనది. యెస్. కానీ జస్ట్ మనకు నిత్యావసర వస్తువులు కలిపి తీసుకోవడం ద్వారా సో, మనకొచ్చిన డీపీ ప్రైస్ చెక్ చేసుకుంటే రూ. 1887 అవుతుంది. ఓన్లీ డీపీలో చెక్ చేసుకున్నా కూడా మనకు తక్కువలో కనిపిస్తది. అర్థమైందా? రైట్. సో, ఇదొక కాన్సెప్ట్. డీపీ ప్రైస్‌లో మనకు తక్కువగా వస్తుంది. సో, మరి మధ్యలో వేరియేషన్ ఎంత ఉంది బయటి దానికి మనకు అంటే, సో, 2 ఎంఆర్‌పికి అండ్ డీపీకి రూ. 348 మనకు బెనిఫిట్ వచ్చింది. అంటే డిస్కౌంట్ ప్రైస్‌లో మనకు ఉన్న రేట్ పైన రూ. 348 తక్కువగొచ్చింది. రైట్. సో, మీరు బయటదంతా పోల్చుకున్నా ఇప్పుడు డిస్కౌంట్ వచ్చిన తర్వాత మనకెంతొచ్చింది? తక్కువకే వచ్చింది. రైట్. ఇదొక కాన్సెప్ట్. తర్వాత ఇవే ప్రొడక్ట్ పైన ఇప్పుడు మీరు ఐడీ చేసి పర్చేజ్ చేయడం ద్వారా అడిషనల్ బెనిఫిట్ ఏంటి? మనకయింది ఎంతండి ఇప్పుడు? రాసుకోండి వీలైతే. రూ. 1887 మనకయింది. డీపీ ప్రైస్ వచ్చింది. అందులో మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్ వస్తది గదా! 10% ఫ్రీ ప్రొడక్ట్ అన్నప్పుడు రూ. 188 మనకు ఫ్రీగా వస్తాయి. రూ. 188 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. 10% రైట్? తర్వాత మనకొచ్చే బెనిఫిట్ ఏంటండి? మళ్ళీ క్యాష్ బ్యాక్ జస్ట్ కస్టమర్‌గా ఉంటేనే వచ్చే బెనిఫిట్స్ ఇవి. క్యాష్ బ్యాక్ 5-16% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
అందులో నేను జస్ట్ 5% మాత్రమే ఇచ్చిన. చాలా మందికి 8% వస్తుంది, 12% వస్తుంది, 16% వస్తుంది. అది నేను ఎవ్వరికీ ఎయలే. జస్ట్ 5% మాత్రమే ఇచ్చిన. తక్కువ యేసుకున్నా. 55.9 రూపీస్ మనకు ఫ్రీ వస్తుందన్నమాట. కదా! 50 రూపీస్ యేశాను ఇక్కడ. ఇప్పుడు 5% బోనస్ యేసుకుంటేనేమో 5% డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న వాళ్ళకి రూ. 50 వస్తుంది. సీనియర్ డిస్ట్రిబ్యూటర్‌గా 8% ఉన్న వాళ్ళకి రూ. 80 వస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న వాళ్ళకి మీరు కొన్న ప్రైస్ ఇదేదైతే రూ. 1887 అయిందో దీని మీద మీరు 12%లో ఉంటే 120 రూపీస్ అవుతుంది. 16%లో ఉంటే మీకు 160 రూపీస్ వస్తుంది. మీకొచ్చే క్యాష్ బ్యాక్. రైట్? సో, ఇప్పుడు మనకు మొత్తం ఎంతయిందంటే రూ. 1250 మళ్ళీ సీఎన్‌సీ లాభం వస్తది. ఎంత? ఎందుకు రూ. 1250 ఏసానంటే ఇక్కడ మనకు 60 పీవీలయితాయి. మన బిజినెస్ పరంగా చూసుకుంటే 60 పీవీలొస్తాయి మనకి. 60 పీవీలకి ఎంతయితుందంటే రూ. 1250 మనకు సీఎన్‌సీ ప్రతి 4 నెలలకోసారి ఫ్రీ వస్తున్నాయి. ఇవి మనకొచ్చిన బెనిఫిట్స్. ఓకే. బాగా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు చూపించినవే మనం 4 నెలలు కొన్నాం. ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, తర్వాత 4 నెలలకోసారి సీఎన్‌సీ వచ్చి మనకొచ్చే బెనిఫిట్. ఇది అందరికొస్తుందా లేదా? రైట్. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ క్యాలిక్యులేషన్‌కెళ్దాము. ఎంఆర్‌పీ ఉన్నదేమో రూ. 2230 మనకు ప్రొడక్ట్ పైన అయింది. డిస్కౌంట్ రూపంలో రూ. 348 వచ్చింది. రైట్. ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో రూ. 188 వచ్చింది. తర్వాత చూసుకుంటే క్యాష్ బ్యాక్ 5% మాత్రమే ఏసిన రూ. 50 క్యాష్ బ్యాక్ వచ్చింది. యెస్. సీఎన్‌సీ బెనిఫిట్ నెలకి చెక్ చేసుకుంటే 4 నెలలకు రూ. 1250 అంటే నెలకి రూ. 313 అవుతుంది మనకొచ్చే బెనిఫిట్. ఓకే. రైట్. సో, మొత్తం మనకొచ్చిన బెనిఫిట్ ఎంత అంటే మొత్తం 12,000 సారీ రూ. 2230లో రూ. 30 వచ్చిన బెనిఫిట్ మొత్తం తీసేస్తే ఎంత అయింది అంటే రూ. 1330 అయింది. ఇప్పుడు చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. బయటి దాంతో పోల్చుకుంటే మనకు 50% పడుతుందా లేదా? 60% పడుతుందా లేదా? ఫస్ట్ ఎంత అయింది? రూ. 2230 అయింది. ఎంఆర్‌పీ యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కువనే ఉంటది. కానీ వచ్చే ప్రైస్ రూ. 1330. కానీ ఇక్కడ అందరికీ తెలుసు ఇవన్నీ. ఫ్రీ ప్రొడక్ట్ వస్తదని తెలుసు. క్యాష్ బ్యాక్ వస్తదని తెలుసు. కానీ ఫ్రీ ప్రొడక్ట్‌ని తీసేసుకోరు. దాంట్లో క్యాష్ బ్యాక్‌ని లెక్క చేసుకోరు. ఉన్న రేట్‌నే మనం అబ్జర్వ్ చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, నేను రీసెంట్‌గా మామిడి తోట వాళ్ళకిస్తున్నాను. రైతులకిస్తున్నాను. సో, రైతులకు కూడా ఎన్నడూ రాని క్యాష్ బ్యాక్ వచ్చేసరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చెప్తున్నాను. సో, నాకు ఈ రోజుగా ఆర్డర్ ఉంది. సో, అతను ఒకటేసారి 8% అయిండు. అతనికి బెనిఫిట్ వచ్చింది. ఎంత వచ్చిందంటే రూ. 1,200 బెనిఫిట్ వచ్చింది. ఒకసారి ఆలోచించండి రూ. 1,200 ఎక్కువొస్తున్నాయి. అంటే మనకొచ్చిన బెనిఫిట్ మనం ఒక లెక్క పెట్టుకోవట్లా. వచ్చిన క్యాష్ బ్యాక్ లెక్క పెట్టుకోవట్లా. వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ లెక్క పెట్టుకోవట్లా. ఓన్లీ ఉన్న రేట్‌నే చూస్తున్నాం మనం. ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. రైట్. ఇలా చేస్తే అంటే దీని అర్థం ఏంటి? రెగ్యులర్ కస్టమర్‌గా మీరుంటే వాళ్ళకి కూడా చెప్పాల్సింది రెగ్యులర్ కస్టమర్‌గా మీరుంటే ప్రైస్ అనేది తక్కువగా వస్తుంది. ఇదన్నీ పక్కన పెడితే, ఇదంతా పక్కన పెడితే యెస్. ఎగ్జాంపుల్ లైవ్‌లో అంటే క్వెషన్ అంటారు కదా! యెస్. దాంతో నవ్వుతూ ఒక మాట మాట్లాడండి. మేడం, మనం ఒక లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేడం అని మాట్లాడుతున్నాను. సార్ మేడం, సో, మీరొక షాపింగ్‌కెళ్లారు. షాపింగ్‌కెళ్తే ఒక ప్రొడక్ట్ చూసారు. ఒక ప్రొడక్ట్ కావచ్చు, లేదంటే మీరు ఒక ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఒక బట్టలు తీసుకోవాలని ఎళ్లారు. సో, బట్టలకెళ్ళినప్పుడు ఆ కాస్ట్ మనకు అంటే మంచి చూస్తామా? ఫస్ట్ చెడ్డ చూస్తామా? ఇది అడగండి. మంచి చూస్తామా? చెడ్డ చూస్తామా? మంచిదే చూస్తాం. మంచిదానికి రూపాయి ఎక్కువుంటుందా? రూపాయి తక్కువుంటుందా? ఎక్కువనే ఉంటుంది. సింపుల్. వాళ్ళ నోటి నుండి తెప్పించాలి. రూపాయి ఎక్కువనే ఉంటుందన్నప్పుడు, సో, మరి ఇక్కడ కూడా మంచిదని రూపాయి ఎక్కువనే ఉంది. కానీ అయినా కూడా మనకు 60% వరకే మనకొస్తుంది అనేసి ఇలా మనము క్లారిటీ ఇవ్వాలి. రైట్? సో, ఇది ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. రైట్. మరి ఇప్పుడు చూసిన ప్రొడక్ట్ మొత్తానికి ఎంత పీవీ అయితుందంటే 60 పీవీ అవుతుంది. 50 పీవీ అవుతుంది. మరి ఈ 50 పీవీతో మీరు ఎలా సక్సెస్ అవ్వచ్చు? డియర్ ఫ్రెండ్స్, మనసు పెట్టి ఇనండి. దీన్ని నాకు అంటే స్ట్రక్చర్ ఇందులో చేయడానికి కొంచెం టైం పడుతుందనేసి నేను పేపర్ మీద రాసి పెట్టాను. మీరు నెలకు ఇప్పుడు నేను చూయించిన ప్రొడక్ట్ తీసుకోండి. ఎంత? 50 పీవీ అయితుంది. ఓకే. సో, మరి ఇవి ప్రతి ఒక్కరికి అవసరమా కాదా? ప్రతి ఒక్కరికి అవసరమే. ఇలా చూస్తే 1, 2, 3, 4, 5, 6 ఒక 6 మందికి దీని గురించి చెప్పండి.
ఒక 6 మందికి చెబితే, సో 6 మందికి ఒక బిజినెస్ మ్యాన్‌గా తయారు చేయండి. సో ప్రొడక్ట్ వాడుతుంటూ అంటే కస్టమర్ తయారు చేస్తూ అందులోనే ఒక బిజినెస్ మ్యాన్స్ వెతుకుతూ ఒక 6 మందిని తయారు చేసుకోండి. ఇట్లా 6/6 స్ట్రక్చర్‌లో వెళ్ళండి. వెళితే ఒక 3 మంత్స్ తర్వాత మీ చెక్ నేను చూపిస్తా. మీరిప్పుడు రేట్ ఎక్కువ అన్నారు కదా! సో 50 పీవీతో చేయండి. 50 పీవీతో దానికి ఎంతయిందండి మనకు 1800 అయింది. మరి ఇదే 1800 ఖర్చు పెట్టుకున్నోడుకా సో ఇక్కడ చూడండి ఫస్ట్ నెలలో 350 పీవీ అవుతుంది. మీరు 8% అవుతారు. ఇలా సెకండ్ నెల ఎవరందరికి వాళ్ళు చేశారు. సెకండ్ నెలలో మీ పీవీ వచ్చేసి 2500 అవుతుంది. మీరు 12% అవుతారు. మీకు వచ్చే బెనిఫిట్ 1620. ఓకే. ఇప్పుడు మూడో నెలలో చాలా మంది డైరెక్టర్ అవ్వడానికి కింద మీద పడతా ఉంటాం. సో అంటే ఫస్టు అవగాహన లేక, అప్లైన్ అవగాహన ఇవ్వలేక ఇలా చేస్తా ఉంటారు కదా! రైట్. మరి ఈ రోజు చూసుకుంటే 3లో మూడో లెవెల్‌లో మూడో నెలలో ఒకరొకరు 6 మందికి చెప్పుకుంటే 36 మంది అవుతున్నాం. ఇప్పుడు టోటల్ పీవీ ఓన్లీ టోటల్ పీవీ ఇస్తున్నా అండి. మనకు పాత నెలల పీవీ కలపకుండా యేసుకుంటే 12,950 పీవీ అయితుంది. దీని మీద మీకొచ్చే చెక్కు 32,000. దీని మీద మీకొచ్చే చెక్కు బ్రాంచ్ డైరెక్టర్‌గా 32,000. సో నేను ఇవే ప్లాన్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేస్తా. నా టీమ్‌లో బలంగా తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా బ్రాంచ్ డైరెక్టర్‌గా 20 ప్లస్సే ఉండాలి నా టార్గెట్. ఈ ప్రెజెంట్ ఓకే. ప్రెజెంట్ ఓకే. 3000 వస్తున్నాయి, 5000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, 7,000 వస్తున్నాయి. కాదనట్లా. నాకు అదొద్దు. బ్రాంచ్ డైరెక్టర్‌గా 20,000. చూడండి ఫ్రెండ్స్. ఇది కాదా బిజినెస్ చేయడానికి? ఎన్ని కావాలి మనకు ఆప్షన్స్? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓకే. సో దయచేసి నో నెగెటివ్. సో ఇది మొత్తం జరగాలంటే ఫస్ట్ మీరు మీ మైండ్‌సెట్ ఫ్రీగా ఉండాలి. మీ మైండ్‌సెట్ నెగెటివ్‌గా ఉండకూడదు. మీ మైండ్‌సెట్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా! చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ మైండ్. ఫస్ట్ మీ మైండ్‌సెట్ చేంజ్ చేసుకోండి. ఓకే. సో మరి ఈరోజు నేను ఎక్కువగా చెప్పకుండా అంటే సుత్తి చెప్పొద్దని నా ఆలోచన. సో కొత్త వాళ్ళకి ఏం కావాలో అదే చెప్పాలి. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రొడక్ట్ మీద కూడా మనం బిజినెస్ చేయొచ్చు. యెస్. మరి ఈరోజు నేను నా అనుభవంతో మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నానంటే దానికి సపోర్ట్‌గా ఉంటూ మా అప్లయన్స్ అండ్ మా మెంటర్స్ వాళ్ళ సపోర్ట్‌తో తీసుకున్ను ఈరోజు నేను ఒక ప్రెజెంటర్‌గా తయారవుతూ రైట్ చాలా క్వాలిటీ అంటే లెర్నింగ్ నేర్చుకుంటూ జూమ్స్ ద్వారా కావచ్చు, సో లైవ్ మీటింగ్స్ ద్వారా నేర్చుకుంటూ ఈరోజు ప్రెజెంటేషన్ చేసే సిట్యుయేషన్‌కి క్లారిటీ నేను ఎక్కడైనా క్లారిటీ తీసుకో ఫస్ట్. క్లారిటీ తీసుకుంటే సక్సెస్ అవుతాం అనే కాన్సెప్ట్‌తో గురువుల ద్వారా నేను నేర్చుకున్నాను కాబట్టి యెస్. థాంక్ యూ సో మచ్ మా అప్లయన్స్ అండ్ మై మెంటర్స్. థాంక్ యూ. యెస్. అదే విధంగా మా టోటల్ లవ్లీ టీమ్ అందరికి థాంక్ యూ అండి. సో ఇక్కడ ఉన్న జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. అండ్ యువర్స్ కుర్మయ్య డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నాను. థాంక్ యూ అండ్ విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్ కిరణ్ సార్.